everyone, నేను డాక్టర్ హెవీ హేమలత రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఆఫ్ హెగ్డే ఫర్టిలిటీ. సో ఫస్ట్ ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే బీటా హెచ్సిజీ కానీ యూపీటీ కానీ పాజిటివ్ వచ్చింది అంటే నెక్స్ట్ ఎప్పుడు స్కాన్ చేసుకోవాలి, ఫస్ట్ స్కాన్ ఎప్పుడు అనేది చెప్తాను. ఫస్ట్ మనకి బీటా హెచ్సిజీ ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని రోజులు డే 3 కానీ డే 5 కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక బేస్డ్ ఆన్ ద డే 5 వేశారు అంటే 9 days తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. అదే డే 3 అనుకోండి, 11 days తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన 11 days తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. బీటా హెచ్సిజీ వాల్యూ అనేది చూస్తాము. అదే మళ్ళీ తర్వాత 48 hours తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అనేది రిపీట్ చేస్తాం. ఇన్ కేస్ ఈ బ్లడ్ టెస్ట్కి డబ్లింగ్ ఉంది అంటే దట్స్ అ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ, అది యూట్రస్లోనే ఉంది అని చెప్పి అది సైన్ అన్నమాట. సో ఇన్ కేస్ అది యూట్రస్లోనే ఉంది, ఇట్లా మంచి డబ్లింగ్ ఉంది అంటే తర్వాత ఈ బీటా హెచ్సిజీ వాల్యూ పట్టి 1 week తర్వాత ఫస్ట్ స్కాన్ చేస్తాం. ఎందుకు అంటే 1 week తర్వాత మనకి గర్భసంచిలో శాక్ ఫామ్ అయిందా, యోక్ శాక్ ఫామ్ అయిందా, అసలు లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో అదే బీటా హెచ్సిజీ మనకి డబ్లింగ్ లేదు, తక్కువ ఉంది అంటే మళ్ళీ రిపీట్ చేస్తాం. అదే మళ్ళీ అంత డబ్లింగ్ లేదు అంటే అప్పుడు మనకు ట్యూబ్లో ఉన్నట్టు అర్థమవుతుంది. సో అప్పుడు మనం ఇమీడియట్గా ఒక చిన్న స్కాన్ ఒక 1 week లేకపోతే ఇమీడియట్గా ఒక స్కాన్ అయితే చేసుకోవచ్చు. అది ట్యూబ్లో ఉందా ఎక్కడ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో మనకి బీటా హెచ్సిజీ వాల్యూ మంచిగా ఉంది, డబ్లింగ్ ఉంది, అది ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ అంటే 1 week తర్వాత రిజల్ట్ వచ్చిన 1 weekకి మనం స్కాన్ చేస్తాం జస్ట్ టు నో ద లొకేషన్. అదే ఇంకా యూట్రస్లో ఉంది మంచిగా డెవలప్ అయింది అంటే దాని నుంచి 1 week or 2 weeksకి స్కాన్ చేసుకుంటాం. అప్పుడు హార్ట్ బీట్ ఎట్లా ఉంది, హార్ట్ బీట్ ఫామ్ అయిందా, గ్రోత్ ఎలా ఉంది, అప్పటి నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. సో ఎప్పుడైనా ఫస్ట్ స్కాన్ అనేది ఒక రిజల్ట్ వచ్చిన 1 weekకి చేసుకుంటే బెటర్ మీకు. థ్యాంక్ యూ.